మంచిర్యాల ప్రజలకు నమస్కారం. ప్రజలుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే ఎర్రబెల్లి రఘునాథ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆయన టూరిస్టు రాజకీయాలు చేశాడు. విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకొచ్చి ఏదో కాలక్షేపం కోసం ఇక్కడికి వచ్చి రాజకీయం చేసిన ఉద్దేశం కొద్దీ ఏదో సోషల్ మీడియా హీరో కావాలి, తద్వారా నేను ప్రేమ్సాగర్ రావు గారిని విమర్శించి ఏదో సాధించాలి, మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఇప్పుడు రెండోసారి ఇచ్చినావు, నెక్స్ట్ సారి మళ్ళీ నువ్వు నీ సొంత ఊరైన వేరే విదేశాలకు నువ్వు వెళ్ళక తప్పదు. ఎందుకంటే నువ్వు ఓటుకు ఎన్ని వేలు ఇచ్చినా కూడా ఇక్కడ ప్రజలు నిన్ను ఆదరించే ప్రసక్తే లేదు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అసలు ప్రేమ్సాగర్ రావు గారు ప్రజల ఆదరణతోటి 65,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచిండు. ఎందుకు గెలిచిండ్రు? ప్రేమ్సాగర్ రావు గారు ఈ నియోజకవర్గాన్ని సేవ చేస్తారు, సేవ చేసిండ్రు. ప్రేమ్సాగర్ రావు గారు అయితే ఈ మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు పూర్తిగా నమ్మిరు కాబట్టి మమ్మల్ని ఆదరించారు. ప్రేమ్సాగర్ రావు భారీ మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. నువ్వు ఒకసారి ఆలోచించాలి. బీజేపీ 4 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు ఏమిచ్చింది? నువ్వు దాని గురించి మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మంచిర్యాల జిల్లాకి ఏం రాలేదు, మంచిర్యాల నియోజకవర్గానికి ఏం రాలేదని నువ్వు చెప్పడం ఒక్కసారి ఆలోచించుకోవాలి. నువ్వు బాగా చదువుకున్నావని అందరికీ చెప్పుకుంటావు. నీ విజ్ఞత, నీ చదువు ఎక్కడ మీద నువ్వు ఆలోచించాలి. పెద్దలు ప్రేమ్సాగర్ రావు గెలిచిన తర్వాత రైతుల సంక్షేమం కోసం గూడెం నుండి హాజీపూర్ వరకు రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కృషి చేసి 1.5 TMC నీళ్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు రైతు ప్రేమ్సాగర్ రావు గారు చొరవ తీసుకుపోతే ఆ రోజు రైతు పంటలు కూడా ఎండిపోయేది. రాష్ట్రంలో ఎక్కడే లేని విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి తాను తప్ప వీటి గురించి ఆ రోజు గెలిచిన 2వ రోజే కూడా అధికారులతో మాట్లాడి రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సుమారు 200 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. నీకు పూర్తిగా అవగాహన ఉంటే, అవగాహన లేకపోతే నీ శాసనసభ్యులు ఉన్నారు అక్కడ, నీ శాసనసభ్యుల ద్వారా తెలుసుకో. మంచిర్యాల నియోజకవర్గానికి ఏమి ఇచ్చినాయి ఏందని తెలుసుకొని నువ్వు మాట్లాడు. ఈరోజు నువ్వు చెప్తున్నావు కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రాంతం, ఈరోజు సింగరేణి ప్రతి కార్మికుడు 30% జీతంలో 30% ఐటీ కడుతుండు. నీవు మూడు సార్లు ఈరోజు నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. సింగరేణి కార్మికుల కోసం నువ్వు మాట్లాడు. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళు, కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళు, నువ్వు మాట్లాడు. అయ్యా నా ప్రాంతం సింగరేణి ప్రాంతం, సింగరేణి కార్మికులు జీతంలో 30% అంటే 1,30,000 రూపాయలు ఈరోజు అదనంగా వాళ్ళు 1,30,000 రూపాయలు సింగరేణి కార్మికులు కడుతుండు. వాళ్ళకు నువ్వు ఏం చేసినావు ఒకసారి ఆలోచించు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పుడు నువ్వు టీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కైన సిగ్గు లేకుండా గత పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ వాళ్ళు నీకు ఓటే బీజేపీ ఓటేమని చెప్పారు. ఆ రోజు నువ్వు టీఆర్ఎస్ పార్టీని విమర్శించలే. గత 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయింది టీఆర్ఎస్ పాలనలో. నువ్వు అప్పుడు వాళ్ళతో కుమ్మక్క ఏమాత్రం విమర్శించలే. మంచిర్యాలకు చూసుకుంటే ఎప్పుడో గతంలో కట్టిన వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి, అదే బ్రిడ్జి ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని పునరుద్ధరించి దాన్ని కూడా మెరుగుపరిచి ఈరోజు రాకపోకలు సవ్యంగా జరుగుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసిండ్రు. నువ్వు గత 15 సంవత్సరాల్లో కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ఫ్లైఓవర్ కావాలనో, రైల్వే సంబంధించిన నిధుల్లో ఫ్లైఓవర్ కావాలనో ఏ రోజు మాత్రమే అడిగినావా? ఈ మంచిర్యాల పట్టణానికి వచ్చి అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అదేవిధంగా అండర్ బ్రిడ్జ్ ఆ రోజు దివాకర్ రావు గారితో నువ్వు మాట్లాడి ఆ రోజు దివాకర్ రావు నువ్వు కుమ్మక్కాయి ఈరోజు వర్షాకాలం అయితే అది మొత్తం మునిగిపోతుంది. నీ ఆలోచన ఎక్కడికి పోయింది? కేంద్ర ప్రభుత్వం దగ్గర నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినావు? ఎన్నిసార్లు నువ్వు మన మంచిర్యాల నియోజకవర్గం గురించి అడిగినావు? ఈరోజు జిల్లా అధ్యక్షుడు అని చెప్పి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకొని నువ్వు సాధించేది ఏమీ లేదు. తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు పూర్తిగా ప్రేమ్సాగర్ గారి నమ్మకంతో ఈరోజు విశ్వాసంతో ఓటేసి గెలిపించింది తప్ప ప్రేమ్సాగర్ రావు గారికి ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం. ఈ నియోజకవర్గ అభివృద్ధి 50 సంవత్సరాలు ముందుకెళ్ళాలనే ఉద్దేశం కొద్ది తను వెళ్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇంకొక విషయం నువ్వు మాట్లాడుతున్నావు, ప్రేమ్సాగర్ రావు గారికి మంత్రి పదవి మీద ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధి పైన లేదని అంటున్నావు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైన విధంగా ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలోనే స్కూళ్ళ గురించి ముఖ్యమంత్రి కూడా మాట్లాడి అనేక విధాలుగా ఫండ్ తీసుకొచ్చి ఈరోజు 20 ఏళ్ళు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా స్కూల్లో అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం టాయిలెట్స్ కూడా లేవు. అట్లాంటి స్కూళ్ళను మొత్తం లక్ష్య పెడితేనేవి, మంచిర్యాల అయితే నస్పూర్ అయితేనేవి అట్లాంటి స్కూళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక ఫండ్ తీసుకొచ్చి ఈరోజు అన్నిటిని కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది. నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి, మంత్రి పదవి రావడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా అభివృద్ధి అవుతుంది మంత్రి పదవి రావడం వల్ల. ప్రేమ్సాగర్ రావు గారికి మంత్రి పదవి వస్తే నీ మొత్తం ఇక్కడికి వెళ్ళి నువ్వు నెలకే కాల్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీకు అప్పుడు అభివృద్ధి అనేది జిల్లా మొత్తం కూడా అభివృద్ధి ఇచ్చే సత్తా ఉన్న గొప్ప నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ నాయకులు ఒక్కటి గుర్తుంచుకోవాలి, మీరు మా మీద బట్టగాల్చి బీదేశడానికి ప్రయత్నం చేసిండ్రు.
మీ చిల్లర నాయకులతోటి మీ చేతగాని వాళ్ళతోటి ఏదో బురద చల్లడానికి ప్రయత్నం చేస్తే మేము తిప్పి కొట్టడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇప్పుడు కానీ ఆకాశం మీద మీ ముఖం మీదే పడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రఘునాథ్ గారు మీకు ఏమైనా అవగాహన ఉంటే, ఈ ప్రాంతం మీద అవగాహన ఉంటేనేమో అభివృద్ధి కోసం మాట్లాడండి. పెద్దలు గతంలో ప్రేమసాగర్ రావు గారు 8 సంవత్సరాల నుంచి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసిండో, నీ దగ్గర డబ్బులుంటే అలాంటి సేవా కార్యక్రమాలు చేయి. కానీ ఎలక్షన్లు అయిన తర్వాత నీ ట్రస్ట్ అడిపోయింది, నీ సేవా కార్యక్రమాలు ఎటుపోయినాయి, ఇవన్నీ కూడా పక్కకు పోయినాయి. కేవలం నువ్వు సోషల్ మీడియాను వేదిక చేసుకొని కొంతమంది యువకులను రెచ్చగొట్టి విమర్శించే ప్రయత్నం చేస్తున్నావు. ఈ రానున్న 2-3 రోజుల్లో మా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాలకు వస్తుండ్రు. అసెంబ్లీ సమావేశంలో ఉన్నందువల్ల రాలేకపోయారు. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో సహా ప్రజలకు వివరిస్తారు. మీరు మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, మీరు ప్రేమసాగర్ రావు గారిని విమర్శించినంత మాత్రాన కాదు, కేవలం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఏందనేది, టీఆర్ఎస్ పార్టీకి నువ్వు ఎంత మద్దతు తెలిపినావు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దివాకర్ రావు నువ్వు ఒక్కటే అని చెప్పి ఈరోజు ప్రజలు విశ్వసిస్తారు. నువ్వు ఎంత చించుకున్నా కూడా రానున్న ఎలక్షన్లో కానీ, ఇంకా 10 ఏళ్ళకి కానీ, ఇంక 20 ఏళ్ళకి కానీ నీకు ప్రజల ఆదరణ ఉండదు. 2 నెలల్లో కానీ 2 సంవత్సరాల లోపల నువ్వు మళ్ళీ అమెరికాకు ఎక్కడికి పోతావు. నువ్వు 6 నెలలకు ఒకసారి పోయి ఎంజాయ్ చేసేస్తాను. ఈ 6 నెలలు కాదు, పర్మనెంట్గా నిన్ను ఇక్కడికి వెళ్ళి ప్రజలు పంపిస్తారు. అది గుర్తుంచుకో రఘునాథ్ గారిని ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది.